హాయ్ గైస్, వెల్కమ్ టు బీవీసీ బ్లాగ్. దిస్ ఇస్ బీవీసీ. సో ముందుగా అందరికీ వరల్డ్‌లో చాలానే విషయాలు జరుగుతున్నాయి. ఎవరు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ మన రిలీజియన్ మీద చాలా దాడులు చేయడం జరుగుతుంది. నోరిప్పితే చాలు హిందూస్ కనపడితే చంపేయాలి, చంపేస్తాం, ఏదో తలలు తెగ్గొట్టి ఫుట్బాల్ ఆడేస్తాం అని ఏదో స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ నేనేంటంటే మన ధర్మం ఎవరి రిలీజియన్ మీదకి వెళ్ళమని చెప్పదు. మరి వాళ్ళ ధర్మాల్లో ఏం రాసిందో నాకైతే తెలియదు. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనమందరం ఐకమత్యంగా ఒకటై ఉందాం. ఒకటై ఉండడం అంటే అందరం కలిసి ఏదో వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసేయడం కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా మన మీద ఏమన్నా అంటే మనందరం ఒకటై వాళ్ళు అనకుండా ఆపాలి. అలాగే ఎవరైనా మన మీద ఏమన్నా అటాక్ చేయడం లేదా మన మీదకి వస్తే మనందరం కలిసి ఆ అటాక్ అవ్వకుండా ఆపాలి. ఇది నేను చెప్పాలనుకున్నాను. అంతేగాని వీళ్ళు కర్ర పట్టుకొని వాళ్ళ చంపేయడాలు, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడాలు అవి చేయకండి. ముందుగా అందరికీ జై శ్రీరామ్. అలాగే చాలామంది అన్నారు మనకి చాలా స్టేట్మెంట్లు వచ్చాయి. ఎలాంటివంటే జై భారత్ మాతాకి జై అంటే ఏదో చంపేస్తాం అని చెప్పి బెదిరింపులు వస్తున్నాయి చాలా మందికి. సో మనం ఏంటంటే మన వీడియో ఇలాగే మొదలెడతాం. భారత్ మాతాకి జై, జై హిందూయిజం. గైస్, ఈ టాపిక్ అంతా డిఫరెంట్గా చాలా వరస్ట్గా జరుగుతుంది. వరల్డ్లో ఏం జరుగుతుందో కూడా నాకు ఇప్పుడు అందరూ కామెంట్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవడో బేవర్స్ నా కొడుకులు, ఇల్లిటరేట్స్, చదువులేని దద్దమ్మలు, వాళ్ళకి ఇదే పని. ఎవరిని ఏమన్నా ఏం చేయాలి అలా వచ్చి మన రిలీజన్ మీద మన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ చాలా దారుణాలు జరుగుతున్నాయి మన రిలీజన్ మీద. నేను ఒకటే చెప్తాను, మన హిందువులు అందరం ఒకటై ఉండాలి. అందరం కలిసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను ఒకటే చెప్తాను వాళ్ళందరికీ కూడా జస్ట్ నా సజెషన్. అండ్ ఐ ఆల్సో ఆస్క్ యూ టు డూ ద సేమ్. కైండ్లీ ప్లీజ్ అందరం మనం ఒక్కటై ఉండాలి. ఎప్పుడైనా కూడా వాడు నా ఫ్యామిలీ కాదులే, ఇది నాకు జరగలేదులే, నాకు జరిగినప్పుడు చూసుకుందాం, ఇలాంటివి కాదు. మనందరం కూడా ఒకటై ఉంటేనే ఏమన్నా జరుగుతుంది. వెల్, ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు నా వెనక చూస్తే ఆల్రెడీ అమెజాన్ పార్సల్ అవి ఉన్నాయన్నమాట. చాలా డబ్బాలు ఉన్నాయి. అవేంటి అనేది మీకు కొంచెం సేపట్లో నేను చూపిస్తాను. దానికన్నా ముందు అసలు ఈ పార్సల్ ఎందుకు పెట్టాను ఫస్ట్. సో ఎస్, ఆఫ్టర్ లాంగ్ థింకింగ్ అండ్ లాంగ్ అజల్స్, లాంగ్ డిస్కషన్స్ ఇన్ మై హోమ్, ఇంకా కూడా మా ఇంట్లో ఒప్పుకోలేదు. బట్ స్టిల్ ఎస్, ఐమ్ గెటింగ్ అనదర్ పెట్ నౌ. దిస్ టైమ్ ఇట్స్ అనదర్ డాగ్. సో అదేం బ్రీడ్ ఏంటి అనేది మీకు తమిళ చూసి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ రివీల్ నౌ. సో అంటే ఈ పర్టికులర్ క్లిప్లో రివీల్ చేయను, బట్ ఈ వీడియోలో ఎలాగో మీరు చూస్తారు. సో ఒకటి ఏంటంటే నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ కొని ఇవన్నీ చేస్తే నాకు చాలా కాస్ట్ అనిపించింది. సో నేను ఏం చేశానంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. 100% మనీ సేవ్ అయ్యాయి. కానీ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే మీకు తర్వాత నెక్స్ట్ క్లిప్లో చూస్తారు మీరు, రాబోయే క్లిప్స్లో. అది ఇక్కడ ఏంటంటే నాకు ముందు ఆల్రెడీ ల్యాబ్ ఆర్డర్ ఉండేది మా ఇంట్లో. అది వీడియో ఒకటో ఏదో పెట్టాను యూట్యూబ్లో. సో ప్రాబ్లం ఏమైందంటే అది మాకు ఫస్ట్ పప్పి. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు దాని గురించి. సో దానికి లిమ్స్ పెయిన్ వచ్చాయి అనమాట. జనరల్గా మన ఇంట్లో ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో మార్బుల్ కానీ స్మూత్ ఫ్లోరింగ్ పైన డాగ్స్ నడిస్తే లిమ్స్ పెయిన్ అనేది వస్తాయంట. పెరుగుతున్న కొద్ది వాటి బరువు అంతా లిమ్స్ మీద పడుతుంది. బికాస్ డాగ్ షేప్ అనేది ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండేసరికి ఈ బరువు అంతా వచ్చి ఇక్కడ లిమ్స్ మీద పడుతుంది అనమాట. సో దానివల్ల అది అంటే అది అప్పుడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అండ్ నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని లాస్ట్ డేస్లో మేము దాన్ని సరిగా చూసుకోలేదు. దాని ఒక బాధ మాత్రం వైకెట్ అలాగే ఉండిపోయింది. దానివల్ల తెచ్చుకోవద్దు ఇంకో పప్పి నేను అనుకున్నాను. ఇంకా డాగ్స్ వద్దులే అని ఫిక్స్ అయిపోయి నేను నా వాటర్ పెట్స్తోని హ్యాపీగా ఉన్నాను. కానీ ఎందుకో మళ్ళీ నాకు తెచ్చుకోవాలనిపించింది. ఇంట్లో ఆబ్వియస్లీ వద్దన్నారు, ఇప్పుడు కూడా వద్దనే అంటున్నారు. సో చూద్దాం, నేను ధైర్యం చేసి డాగ్ని అయితే తెచ్చేసాను ఇంటికి. సో అదేంటి అంటే తెచ్చేసాను రీజన్స్ లైక్ ఆల్రెడీ బుక్. సో రేపు వెళ్ళి తేవడం జరుగుతుంది డాగ్ని. అది క్లిప్లో మీరు చూస్తారు. సో అదేం బ్రీడ్ ఏంటో మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు, లైక్ ఐ సెడ్ బిఫోర్. సో యాక్చువల్గా ఇవన్నీ అన్బాక్సింగ్లు చేసి కూర్చొని అంత వీడియో నేను తీయను మీకు, డోంట్ వరీ. జస్ట్ అన్ని ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయో ఒక వీడియో మీకు మామూలుగా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ క్లిప్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్న క్లిప్ ఉంటుంది. అది రేపు మార్నింగ్ తీస్తాను. బికాస్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నాకు అన్ని ఓపెన్ చేసుకోవాలని లేదు. సో లెట్స్ సీ. సో దానికన్నా ముందు నా ఎక్కువ పెట్స్లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ మనకి జియో ఫ్రీకి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర 12 ఉండేవి. సో ప్రెసెంట్ నా దగ్గర 4 ఉన్నాయి. సో 6 ఆల్రెడీ సోల్డ్ అనమాట ఈరోజే. సో ఇంకో 2 కూడా ఉన్నాయి సేల్కి. నేను ఓన్లీ 2 ఉంచుకుందాం అనుకుంటున్నాను. సో ఐ మీన్ 8 ఆల్రెడీ సోల్డ్. సో ఇంకా 2 నేను సేల్ చేయాలనుకుంటున్నాను. ప్రైస్ కావాలి అంటే ఓన్లీ హైదరాబాద్ గైస్, నేను షిప్పింగ్ అది చేయలేను. అండ్ ఇంకోటి వచ్చేసి జస్ట్ స్పేస్ కన్స్ట్రెయింట్ గైస్, అంతే, ఏం ప్రాబ్లం లేదు. దాని క్వాలిటీ అదే మీరు నా ఇన్స్టాగ్రామ్లో అక్కడ లేదా నా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. చాలా సూపర్ క్వాలిటీ అయిన ఫిషెస్ ఇవి. అండ్ స్వెనీ కూడా ఉంది, కానీ స్వెనీ నేను అమ్మాలనుకోవట్లేదు. అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువ పెట్స్లో ఇప్పుడు వచ్చేసి టైగర్ బాబ్స్, అలాగే మనకి బోస్మానియన్ రెయిన్బో ఒకటి, అలాగే మనకి గోల్డ్ ఫిషెస్, జియోఫేగస్ వెరైటీస్, ఆల్టిఫ్రోన్స్, మన స్వెనీ క్లౌన్లో వచ్చేసి చాక్లెట్ చిస్టెడ్ ఒకటి, మీరు చాక్లెట్ చిస్టెడ్. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి ఇందులో అయితే. అండ్ ఆల్సో అల్బినో హెక్లీస్ ఉన్నాయి 6. సో అందులో కూడా నేను ఐమ్ రెడీ టు గివ్ ఆఫ్ 4 అనమాట. ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. బ్లాక్ గోస్ట్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదనమాట మన ఇంకొకడు. ఇంకా వీడినైతే ఆబ్వియస్లీ సేల్కి అయితే లేదు వీడు. సో ఇందులో ఈ టైంలో ఏది కూడా సేల్కి లేదు గైస్. ఇవంతా కూడా నేను చిన్నప్పటి నుంచి పెద్దగా చేసినవి. సో లక్కీగా ఏంటంటే ఇప్పటికైతే కొట్టుకోవట్లేదు. ఐ మీన్ ఈ పింకీ గడు కొడుతున్నాడు వాటిని, బట్ ఓకే అవి దొరకట్లేదు. సో బికాస్ మీరు చూడొచ్చు, మీరు ఆల్రెడీ అడల్టెడ్ ఫిషెస్ ఇవన్నీ చాలా అడల్ట్ అయిపోయినాయి. ఫుల్లీ గ్రోన్, ఇంకెంతకన్నా పెరగవు. ఇది ఈ పింకీ గడు పెరిగే ఛాన్స్ ఉంది చాలా. బట్ ఇంకా వేరే ఫిషెస్ మీరు ఇప్పుడు చూస్తే ఇది కూడా క్రోమిస్ చూడండి, క్రోమిస్. అలాగే ఎల్లో మౌత్ కానివ్వండి, మనకి బనానా చిచ్లీడ్ అండి. ఇది వచ్చేసి మనకి షార్ట్ బాడీ టైసిల్ ఫ్లోహాన్ అది. సో ఇది వచ్చేసి ఐస్ బో చిచ్లీడ్ ఫుల్లీ గ్రోన్. అండ్ పికాక్ సల్ఫర్ హెడ్ ఫుల్లీ గ్రోన్. సో ఇంకా పెద్దగా ఛాన్స్ ఉందేమో, బట్ నా దగ్గర టైం లేదంట. సో అది ప్రస్తుతానికి ఇది ఎక్కువ పెట్స్. అండ్ అఫ్ కోర్స్ మా ఇంటికి రాబోయే పెట్టి గురించి ఇంకా ఈ క్లిప్లో వస్తుంది. బట్ ఎక్కువ పెట్స్ గురించి అయితే ఇది ప్రెసెంట్ అనమాట.
సో ఇదన్నమాట నేను ఆర్డర్ పెట్టింది ఒకటి గ్రూమింగ్ బ్రష్. ఇదన్నమాట నేను ఆర్డర్ పెట్టింది ఒకటి గ్రూమింగ్ బ్రష్. ఇది కూడా సంథింగ్ విచ్ ఇస్ లైక్ గ్రూమింగ్ సంబంధించింది అనమాట. హెయిర్ అది సెట్ చేసుకుంటారు దీంతో. డాగ్ది పప్పిది తక్కువగా దొరికింది బట్ ఇదొకటి. అండ్ ఇవి ఆబ్వియస్లీ వెట్ వైప్స్. ఇది దాని టవల్. ఇది గ్రూమింగ్ హెయిర్ క్లిప్పర్ కిట్. ఇదే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీసీ వ్లాగ్స్. అదే ఇది బీవీసీ సిస్టర్ బీపీజీ going to get their shit. Okay friends, నాకు పెట్టు వీడియో. సో మొత్తానికి రాత్రి అంతా అన్ప్యాక్ చేసి అన్ని కేజీ అన్ని సెట్ చేశా. ఇప్పుడు జస్ట్ పెట్ షాప్కి వెళ్ళి పప్పిని తెచ్చుకోవడమే ఉంది. ఇప్పటికీ చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళందరూ సీరియస్ గానే ఉన్నారు. చూద్దాం వీడు వాళ్ళ హార్ట్స్ ని గెలుచుకోవడం. ఆబ్వియస్లీ గెలుచుకుంటాడు, తప్పలేదు. ఆ కుక్కలు ఉన్నవే అందుకు. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. కొంచెం భరించండి, ఆయన అట్లానే వాగుతా ఉంటాడు. తెల్లారి వాగుతా ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వాగుడే. బై. చెప్పు. యువర్ మామా. ఎందుకంటే నేను మమ్మ, సో హీజ్ యువర్ మామా. ఓకే ఓకే, తీసుకోరా. మీట్ ద మామా ఆఫ్ గోలు. తీసుకో. నేను అవన్నీ మొత్తానికి ఇన్ని తీసుకొచ్చాం అనమాట లోపలికి. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాడు భయ్య. మామకి ఆడిపించడం వస్తలే. ఏంట్రా బుజ్జి? గోలో ఏ గోలో. అవ్వ ఎండ పడుతుందమ్మా, సన్కిస్ట్. వావ్, చాలా హ్యాపీ. తీసుకో, సిగ్నల్ వస్తుంది. బుజ్జి 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 గోలు కూడా గోలు కూడా గోలు. పుచ్చి పండు కాన్నానా? గుళ్ళు గోలు గోలు పూలు గోలు 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 పట్టుకుంటా. ఇప్పుడే కదా పైకి వెళ్ళాక. గోలు గోలు బానా గోలు పట్టుకుంటా. పైకి వెళ్ళాక ఇస్తా. డోర్ వేసే, నాన్న వస్తున్నాడు రా. వద్దు వద్దు అనుకుంటూ నవ్వుతున్నావు. ఈమె అమ్మమ్మ, ఇగో అమ్మమ్మ వద్దన్నది కానీ నవ్వుతుంది. హాయ్ పండు. అబ్బా పండు.
మనమ్మగడు వద్దొద్దు అనుకోద్దు వద్దొద్దు అనుకోద్దు వద్దొద్దు అనుకోద్దు పట్టుకుంటా ఊడు పట్టుకుంటారా పంటనే పట్టుకుంటా దగ్గరికి వచ్చేస్తున్నావు. ఏమి కళ్ళు ఏమి నీవు? నాలుగుంది తెలుసు. కళ్ళేది? కళ్ళేవిరా? లోపల ఇక్కడ ఉంది కళ్ళు. ఉండు, వాడే చూపిస్తాడు. ఏవి కళ్ళేవి నీవి? బూచిముండలాగా. ఒక్క నిమిషం పెట్టేస్తా. 10 minutes. 10 minutes.